ఇవి మిరపకాయ బజ్జీలండి. దీంట్లో వాము, ఉప్పు, కారం మనం కూరల్లో వేసుకుంటామే ఆ కారము పెట్టాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలో అసలు కారమే ఉండట్లేదు. కొంచెం స్పైసీగా మనకి కావాలి అంటే అసలు కారమే ఉండట్లా. అందుకని ఇలా పెట్టాను. ఈసారి చూద్దాం. అందుకని మళ్ళీ మీకు వీడియో పెడుతున్నాను. సరేనా? ట్రై చేయండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అది నూనె పెట్టాను. దీనికి ఏంటంటే మామూలు శనగపిండితో కాదు వేసేది, మినపపిండి రుబ్బాను. రాత్రి నానబోసాను. మినపప్పు డబ్బడి మినపప్పు నానబోసాను. అది గ్రైండ్ చేశాను. వెట్ గ్రైండర్లో గ్రైండ్ చేశాను. మెత్తగా గ్రైండ్ చేశాను. దీంతో వెయ్యాలి. అవి వేసేటప్పుడు చూపిస్తాను. దాంతో పచ్చిమిరపకాయ బజ్జీ వేయాలి. పునుకులు కూడా కాస్త పునుకులు కూడా వేస్తాను. మా మనవరాలు పచ్చిమిరపకాయ బజ్జీలు తినదు, అందుకని కొంచెం పునుకులు కూడా వేస్తాను. సరేనా? బాయ్. మళ్ళీ చూపిస్తాను. ఇందులో ముంచటం, ఇందులో వేయటం. శనగపప్పుతో అయితే మనకి గ్యాస్ ప్రాబ్లం అని అది అని అనుకుంటారు కదా. అలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసుకోండి మీరు కూడా. అది చూసారా? అది పచ్చిమిరపకాయ బజ్జీ. బజ్జీల్లో ఏ మార్పు లేదండి. శనగపిండితో వేసిన బజ్జీల్లాగే ఉన్నాయి, కానీ మనకి ఆరోగ్యానికి మంచిది. అసలు ఎంత బాగున్నాయో, ఇలా ఉంటాయా అనిపించింది. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది పచ్చిమిరపకాయ బజ్జీ అండి. అది కొత్త రకంగా వేశాను. దాంట్లో వాము, కారము, ఉప్పు కలిపి లోపల చీల్చి పెట్టేశాను. దాన్ని మన శనగపప్పులో కాకుండా మినపప్పులో ముంచి వేస్తున్నాను. మినప్పిండి బాగా గారెల పిండలే రుబ్బేసి దాంట్లో ముంచి వేస్తున్నాను. వెరైటీగా ఉంది కదా. ఇదిగోండి ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇందులో నిమ్మకాయ పిండుతాను. ఇదేమో బజ్జీల్లో స్టఫింగ్ అనమాట. అంటే బయటికి తీసేసినాక అలా పెట్టుకు తింటారు, అలా చేశాను. ఇవి మినప కుడువులండి. ఇలా వేశాను. అంటే ఇలా గుడ్డగట్టి ఇలా ప్లేట్లో వేస్తారు, కానీ నేను ఇడ్లీ ప్లేట్లలో వేశాను. చూద్దాం, తీసినాక చూద్దాం. రైట్. చూసారండి, ఇడ్లీలాగా వేశాను మినప్పిండిని. అంటే కుడుముల్లాగా, ఆవిరి కుడుము వేస్తామే అలా వేశాను. బాగున్నాయి, తింటాకు కూడా బాగున్నాయి. చూసారా? రెండు ప్లేట్లు వేస్తాను. మా పిల్లకు, ఆ పిల్ల కోటిను నా కోటి, రెండు వేస్తాను. బాగున్నాయి, ట్రై చేసుకోండి మీరు కూడా. అంటే ఆవిరి కుడుము అంటే అలాగే వేయాలి, గిన్నెకి వాసన కట్టి అందులో వేయాలి అని అనుకుంటారు, కానీ ఇలా వేసినా కూడా ఆవిరి కుడుము బాగా వస్తుంది. చూసుకుని వేసుకోండి. రైట్.